ఇటీవల ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు బోలెడు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆరాధనలో వచ్చే సినిమాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో మాటలో చెప్పక్కర్లేదు. ఊహకందని ట్విస్టులు, అదిరిపోయే క్లైమాక్స్లతో వచ్చే సీన్లు అందరినీ అలరిస్తున్నాయి. అయితే ఈ మధ్య ఇలాంటి సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ఇలాంటి సినిమాలకే జనాలు మొగ్గు చూపిస్తున్నారు. దాంతో ఓటీటీ సంస్థలు ఇలాంటి సినిమాలను అందిస్తుంది. తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. హారర్ మూవీలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత హాలీవుడ్ లో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఆ మూవీ పేరు వచ్చేసి వెపన్స్. జాక్ రైగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమాకి తొలి రోజే మంచి వసూలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 2000 కోట్లకు పైగా రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీలో సడన్ గా వచ్చేసింది. కానీ ఈ మూవీ మాత్రం ఏకంగా 4 ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు యాపిల్ టీవీ ప్లస్, వోడు, గూగుల్ ప్లే లోకి మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మరి గుండెల్లో వణుకు పుట్టించే భయంకరమైన సీన్లతో ఈ మూవీ తెరకెక్కింది. ఎన్నో మలుపులతో ఈ సినిమా స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఒకే క్లాస్ కు చెందిన ఒక స్టూడెంట్ తప్ప మిగిలిన వారంతా కనిపించకుండా పోతారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు, ఎవరైనా తీసుకెళ్లారా, లేక ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురయ్యి మిస్ అయ్యారా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. 335 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నో హారర్ స్టోరీలు చూసిన ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు. ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. మరి ఈ మధ్య ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి వ్యూస్ ని రాబట్టడంతో ఇలాంటి సినిమాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.